హాయ్ అండి. వెల్కమ్ టు విన్నో గార్డెన్. నా పేరు వినోద. మన గార్డెన్లో ఈరోజు మంచి ఫెర్టిలైజర్ అయితే ఇద్దామండి. చెట్లన్నీ కొంచెం డల్గా ఉన్నాయి, అందుకని మంచి ఫెర్టిలైజర్ ఇద్దాం. మన ఇంట్లో ఉన్నవేనండి, కొనుక్కొచ్చినవేం కాదు. మన ఇంటి వాటితోనే మంచిగా గార్డెనింగ్ చేయొచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందైతే మన చెట్లను చూద్దామండి. వంగ చెట్లు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. బెండ చెట్టు చూడండి, ఇదిగోండి పాలకూర, సుక్కకూర. మన ఫ్లవర్స్ చెట్లు, ఏడేనియం ప్లాంట్ ఫ్లవర్ పూసిందండి. టమాటా చూడండి పువ్వు ఎట్లా వచ్చిందో, పూత. ఇదిగోండి రోజు చూడండి ఎలా వచ్చినాయి, గుత్తి గులాబీ. చామంతి చెట్లు అండి, వాడిపోయినాయి. ఎండకి ఎండ బాగుందండి. మందారం చూడండి ఎంత క్యూట్గా ఉందో, నైస్. చూడండి నూరవరాల చెట్టు చూడండి ఎంత మొగ్గ. అసలు ఇంట్లో ఉన్నాయే ఇచ్చానండి, నేను వేరే ఏమీ ఇవ్వలేదు. రోజు చూడండి ఎంత చక్కగా పూసిందో. మందారాలు చూడండి, వైట్ మందారాలు 2 పూసినాయండి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ చూద్దామండి. ఇదిగోండి పాలు, ఇరిగిపోయిన పాలు. ఇది ఇరిగిపోయిన పాలండి. ఇది పప్పు కడిగిన నీళ్ళు అండి. ఇది రైస్ వాటర్ అండి. పది లీటర్ల నీటిలో ఇస్తున్నానండి నేను. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ నీళ్ళండి. ఇప్పుడు చూడండి చెట్లకు నీళ్ళు ఎలా ఇస్తాను. ఫ్లవర్స్ చెట్లకి ఇవన్నీ బయట నుంచి ఏం కొనక్కరాలేదు. మన ఇంట్లో పాడైపోయిన వాటితోనే గార్డెనింగ్ మంచిగా చేయొచ్చండి. కూరగాయలు పండియచ్చు, ఫ్లవర్స్ చెట్లు, పువ్వులు పూయించుకోవచ్చు. చూడండి ఇది బీరపాదండి, బీర చెట్టు అండి. మీరు చూసారు కదా, చాలండి. ఇది వచ్చేసి ఇదిగోండి దోసకాయ చెట్టు. దోసకాయ చూడండి. ఇప్పుడు టమాటో చెట్టుకి ఇద్దామండి. ఇది చాలండి. ఇది కరివేపాకు చెట్టు అండి. ఇప్పుడు వంగ చెట్లకి ఇద్దామండి. పాలు, ఇరిగిపోయిన పాలు మట్టిని గుల్లగా చేస్తుందండి. రైస్ వాటరు పూత బాగా రావడానికి, చెట్టు హెల్తీగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. కాఫీ పౌడర్ ఆకులు హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మనం ఏం విరిగిన పాలు, రైస్ వాటర్, కాఫీ పౌడర్ నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా హెల్తీ అండి. చిన్న చెట్లకైతే వద్దండి, చెట్టుని బట్టి వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం 100 వరహాల చెట్టుకి ఇచ్చుకుందాం.
చాలండి. ఎక్కువ ఇచ్చినా వేస్ట్ అయిపోతాయండి. నేను వాటర్ కిందకు దిగిపోతాయి. ఇప్పుడు మనం ఫ్లవర్స్ చెట్లకైతే ఇచ్చుకుందామండి. చూడండి, చాలండి. జామ చెట్టు అండి, కొద్దిగా ఇచ్చుకోవాలండి. ఇది రోజ్ ప్లాంట్ అండి. ఇది నూరువరహాల చెట్టు అండి. ఇది జామ చెట్టు అండి. కొన్ని కారిపోతాయండి వేస్ట్గా. కొన్ని అయితే ఇచ్చుకుందామండి. ఇది జామ చెట్టు అండి, నూరువరహాల చెట్టు అండి. ఇప్పుడు రోజ్ ప్లాంట్కి ఇచ్చుకుందామండి. ఇది మందార చెట్టు అండి. చాలండి. ఇవ్వండి పసుపు పూల చెట్టు, దీనికి ఇచ్చుకుందాం. మందార చెట్టు, ఫ్లవర్స్ చెట్లు, కూరగాయల చెట్లకు అన్నిటికి ఇచ్చుకున్నానండి. మందారం మొగ్గలు వేసిందండి, అందుకే కొంచెం ఇచ్చిందండి. అంతేనండి, ఇలా ఇచ్చుకుంటే హెల్దీ వస్తాయండి చెట్లు. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే గార్డెనింగ్ మంచిగా చేయొచ్చండి. ఏమీ కొనుక్కరానవసరం లేదు. ఇలా ఎండుటాకుల్ని తీసేయాలండి. ముదిరిన ఆకులు, ఎండుటాకులు ఉంటే ఇలా తీసేసుకుంటే కొత్త చిగుర్లు అయితే వస్తాయండి. చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా వస్తున్నాయి. నేను ఇచ్చిన మన ఇంట్లో ఉన్న ఖరాబ్ అయిన వాటిని ఇలా వేసుకుంటే ఇంత హెల్దీగా చెట్లు అయితే వస్తాయండి. మంచిగా గార్డెనింగ్ మంచిగా చేసుకోవచ్చండి ఖరాబ్ అయిపోయిన వాటితో. చూడండి చెట్లు ఎంత హెల్దీగా ఉన్నాయో. చక్కగా వచ్చినాయండి చెట్లు అయితే. ఈ పచ్చిమిర్చి చెట్టు అండి, ఇవ్వండి పూత వస్తుంది ఇప్పుడే. నూరువరహాల చెట్టు అండి, మొగ్గ చూడండి ఎలా ఉందో. మనం ఇచ్చే వాటికి ఫర్టిలైజర్కి ఎంత చక్కగా మొగ్గు వస్తున్నాయో చూడండి. ఇంట్లో వేస్ట్ వాటితోనే, వంటింటి వేస్ట్ ఇవన్నీ వాటితోనే చెట్లు అయితే గార్డెనింగ్ చేస్తున్నానండి. వేరే ఏమీ కొనుక్కొచ్చి వేయడం లేదు. నేను గార్డెనింగ్లో చేసేవన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నానండి. ఓకేనండి, బాయ్. హ్యాపీ గార్డెనింగ్.